దేశం ముఖ్యం, దేశమే ప్రథమం. రైట్ రైట్. దేవిప్రసాద్ గారు మీ వైఖరి ఏంటి అనేది, బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. మహిళా బిల్లును ఆహ్వానిస్తున్నాం అన్నారు. కాకపోతే డీలిమిటేషన్ వల్ల సౌత్ గనక అన్యాయం జరిగితే, ఇప్పుడున్నటువంటి పర్సంటేజ్ లో అన్యాయం జరిగితే ఊరుకోము, కేసీఆర్ ముందుండి కొట్లాడతారంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు అయితే చర్చ జరిగింది, అందరు ఎంపీలకి కూడా ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తారు? మ్యూట్ లో ఉన్నట్టున్నారు దేవిప్రసాద్ గారు. నమస్తే, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. అంటే ప్రధానంగా ఈ చర్చ అంతా కూడా చాలా కాలంగా మహిళలకు రిజర్వేషన్ కావాలని, మహిళలకు రాజ్యాధికారంలో సరైనటువంటి వాటా దక్కాలని అనేక ఏళ్లుగా, దాదాపు 30 ఏళ్లుగా ఈ ప్రయత్నం కొనసాగుతా ఉంది. ఆ ప్రయత్నాల ముగింపుగా చాలా చర్చలు జరిగినాయి. గతంలో బిల్లు పెట్టినప్పుడు అనేక రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి ఆకాంక్షలు వ్యక్తపరిచినాయి. అందులో బీసీ మహిళలకు సంబంధించినటువంటి అంశాలు కూడా, సామాజిక న్యాయం జరగాలనేటువంటి విషయాలు కూడా చర్చకు వచ్చినాయి. ఎట్టకేలకు చివరికి మహిళలకు 33% ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తాం. రెండవది అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, డిలిమినేషన్ కు సంబంధించినటువంటి విషయాల్లో రాజకీయ పార్టీలకు విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. అవి వక్ర ఆలోచనలని పెద్దలు అన్నా, వక్ర ఆలోచనలకు 1000 ఆలోచనలు సంఘర్షిస్తేనే అవసరమైనటువంటి అవుట్పుట్ ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన పురివిప్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆలోచనని మీరేం అమలు చేస్తలేరు. ఇలా ఆలోచన చెప్పడం వల్ల వాటిని ఇంకా షార్ప్నెస్ పెరిగి అవసరమైనటువంటి విషయాలు ప్రజలకు అనుభవంలోకి వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గౌరవించాలి, గుర్తించాలి. అందులో భాగంగా చూడాలి తప్ప నేనేమంటున్నా, ఇవాళ సౌత్ కి తర్వాత నార్త్, ఎందుకంటే అవి మనం పెట్టినే కావు, కులాలు మనం పెట్టే కావు, అదో కట్టుబాటు. ఇలా రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాలు అనేటువంటి యథార్థం. ఇలా నార్త్ గాని సౌత్ గాని ఇవి ఆయా సందర్భాల్లో డిమార్కేషన్ చేసుకున్నాం. ఇలా ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు ఉన్నాయండి. ఇప్పుడు మనకు 17 ఉన్నాయి తెలంగాణలో. ఉత్తరప్రదేశ్ లో పాపులేషన్ ఎక్కువగా ఉంది, 80 ఉన్నాయి, ఇప్పుడు 17 ఉన్నాయి. మనకు వచ్చేటువంటి అంతరం ఎంత? 63 సీట్లు. ఇప్పుడు పెంచడం వల్ల ఉత్తరప్రదేశ్ 120 వస్తున్నాయి, అంతరం 94. మేము ఏమంటున్నామంటే, ఈ అంతరాల వల్ల నిజంగానే పైకి చూస్తే ఏమనిపిస్తుంది, 50% పెంచుతున్నాం, ఇవి ఎవరికి ఏమి నష్టం జరగదు అనేటువంటి మాటలు చెప్తున్నప్పటికీ కూడా ఈ అంతరాలు పెరిగిపోతా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ఇలా సౌత్ నుంచి వస్తున్నటువంటి, సౌత్ అందామా, భారతదేశంలోని ఇంక్లూసివ్ ఉన్నటువంటి అనేక రాష్ట్రాల గొంతద్దామా, లేకుంటే అభిప్రాయాలు అందామా, అందరూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ సొల్యూషన్ మాత్రం ఎవరు చెప్పట్లేదు కదా. ఇప్పుడు కాదు, సౌత్ కి అన్యాయం జరుగుతుందని గతం నుంచి చర్చ జరుగుతుంది. జనాభా లెక్కల ప్రకారం చేయకూడదు అంటున్నారు. కానీ నార్త్ స్టేట్ లో మాట్లాడట్లేదు. కానీ ఒకవేళ కనుక ఉత్తర భారతంలో ఉన్నటువంటి స్టేట్లకు నిజంగా మాట్లాడితే అసలు జనాభా లెక్కల ప్రకారమే రాజ్యాంగం ప్రకారం చేయాలి కదా. అలా ఎందుకు చేయరు? ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారు. మేము నష్టపోతాం కదా అని వాళ్ళు కూడా అనట్లేదు కదా. దీనికంటే సొల్యూషన్ ఉండాలి కదా. ఇప్పుడు ఎందుకు చేశారండి అట్లా ప్లీజ్ చేయడానికి? కారణం ఏంది? రాజకీయ కారణాలే. ఇంకో కారణాలు ఉన్నాయా? ఆ రోజు 71లో జరిగిన తర్వాత లెక్కలు జరిగిన ఎందుకు మహిళల్ని సరైనటువంటి రీతిలో వాళ్ళ పార్టిసిపేషన్ ఒప్పుకోనటువంటి ఒక వ్యవస్థ. ఇలా మనం అందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. ఇప్పటికి కూడా ఏం చేస్తున్నారు? పెంచుతున్నాం సీట్లు, పురుషులకే మాత్రం ఇబ్బంది లేదు, మహిళల సీట్లు మాత్రం ఇస్తున్నాం. ఇప్పుడు మీరు చూడండి, పెంచిన సీట్లు మహిళలకు, ఉన్న సీట్లు పురుషులకు. ఇది కనబడుతుంది కదా కరెక్ట్ గా. అంటే మీ వాటాలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంలో వాటా ఇవ్వడానికి 543లో పెట్టండి. ఇప్పుడు 543లో పెట్టడానికి ఏమి ఇబ్బంది ఉంది? సింపుల్ గా చేసి 543లో పెట్టి 26 జనగణన ఎట్లాగూ మన రాజ్యాంగం జనాభా ప్రకారం చేయాల్సిందే, ఎట్లాగూ దాని ప్రకారమే జరుగుతుంది. నష్టం ఎట్లాగూ సౌత్ లో జరిగేటువంటి అవకాశం ఉంది, అంతరం పెరుగుతుంది. కానీ ఏమైపోతుంది ఇక్కడ, ఇసాలు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో తలెత్తినటువంటి అనేక సమస్యల పట్ల వ్యక్తపరిచినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కసారి ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మనోప్రాయాలు, మనోగతాలు, వీటికి సంబంధించినటువంటి అంశాలు లెక్కలోకి లేకుండానే విధానాలు నిర్ణయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆవేదన ఉంది. ఇందులో నుంచి
దీన్ని మనం ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి విషయం మీద ఇలా సీరియస్ గా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన అదేదో హైబ్రిడ్ విధానం, అది జాతీయ విధానం, ఇలా రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారు అదేం చెప్పలేదు. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక జాతీయ విధానం, ఒక జాతీయ పార్టీగా ఇలా వాళ్ళ ఒక జాతీయ విధానం ప్రకటించి, అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ కూడా ఇలా అందరినీ కన్సిడరేషన్ లో తీసుకొని అన్ని అభిప్రాయాలు తెలుసుకొని అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఇటువంటి లెక్కలు తీసుకుపోవడం అనేటువంటిది కరెక్ట్. ఈ రెండు డిలింక్ చేయడం వల్ల ఏమైతుందంటే అనేక విషయాల మీద చర్చోపచర్చలుగా జరుగుతా ఉన్నాయి. ఇంతకుముందు మా సంగప్ప గారు, మా మిత్రులు, సూర్య గురించి వారు మాట్లాడినటువంటి మాటలకు రెండవ కోణం, రేవంత్ కోణానికి అప్పగించి మాట్లాడింది. కానీ బీజేపీ సూర్య గారు తెలంగాణ విభజనను పాకిస్తాన్ తో పోల్చడం అనేటువంటిది దుర్మార్గం. ఇది ఎవరమైనా ఖండించాల్సినటువంటి అంశమే. ఎందుకంటే పాకిస్తాన్ విభజన, తెలంగాణ విభజన చాలా డిఫరెన్స్. ఇవాళ మీరు ఎంత దాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకత్వం ప్రయత్నించినా కూడా ఇవాళ ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన తలెత్తేటువంటి అవకాశం ఉంది ఇవాళ. ఎందుకంటే బీజేపీ కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యింది, కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ పార్టిసిపేట్ అయ్యిండ్రు, అనేక సంపన్న వర్ణాలు, సకల జనులు ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యిండ్రు. ఒక సుదీర్ఘకాలమైనటువంటి పోరాటాన్ని, ప్రజల అశేష త్యాగాల్ని, ప్రజల ఆత్మగౌరవాన్ని పార్టీలకు అతీతంగా ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించిన విభజన మేము తప్పుపట్టట్లే, విభజించిన విధానం తప్పుపడుతున్నామని వాళ్ళు చెప్తున్నారు కదా. ఏమంటున్నా వినండి, ఒకసారి ప్లే చేయండి సూర్య గారిది ప్లే చేయండి. మేమైనా తప్పైతే క్షమాపణ చెప్తాం, అలా తప్పేముంది. నేను ఒక 1 minute సంగప, నేను ఏమంటున్నా, ఇటువంటి విషయాల పట్ల బీజేపీ కూడా చాలా సీరియస్ గా ఇటువంటి విషయాలు పదే పదే రావడం వల్ల తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలకి ఒక రకమైనటువంటి విద్వేష వైఖరి ఏర్పడుతున్నది అనేటువంటి విషయాన్ని గమనంలోకి ఉంచుకొని కొంత సజెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని మాత్రమే నేను చెప్తున్నాను. మీరు అట్లే మాట్లాడతారు, వీళ్ళు ఇట్లే మాట్లాడతారంటే అది ఆ రాజకీయ పార్టీకి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్